హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్. బయట కొనకుండా ఇంట్లోనే గులాబ్ జామున్ మిక్స్ని కూడా తయారు చేసుకొని వాటితోనే గులాబ్ జామున్స్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులో 1 కప్పు వరకు పాలని వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ సూజీని వేసుకోవాలి, ఉప్మా రవ్వని. తర్వాత 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని చల్లగా ఉండేటప్పుడే మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఎక్కడా కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ అంతా కూడా పాలల్లో కలిసిపోయేంత వరకు పూర్తిగా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గర పడేంత వరకు కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టుకోకూడదు. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ విధంగా మ్యాష్ చేసేటట్టుగా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా కలిపి దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకొని పంచదార అంతా బాగా కరిగి మనం చేత్తో చూడగానే ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది. పాకం ఏం రావాల్సిన పని లేదు. 2 యాలకులు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పాకాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ వేయగానే దాని మీద 1 టీ స్పూన్ ఇలా వాటర్ని వేసుకోండి, ఈజీగా కరిగిపోతుంది. మొత్తం అంతా కూడా చేత్తో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ లేని వారు సోడాను కూడా వాడుకోవచ్చండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. సగం మిక్స్ని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. అన్నీ కూడా ఒకే సైజ్ వచ్చే విధంగా గులాబ్ జామున్ చేసేటప్పుడు మనం ఎలా అయితే చిన్న బాల్స్ చేసుకుంటామో స్మాల్ బాల్స్ లాగా చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సైజు పెరుగుతుంది. ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ బాల్స్లా చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది లో హీట్లోనే ఉండాలి. చూడండి, మనం ఇలా చిన్నది వేసి చెక్ చేయగానే అడుగున నుంచి ఇలా చిన్న చిన్నగా బబుల్స్ రావాలి. అప్పుడు కరెక్ట్ హీట్లో ఉన్నట్టు. బాల్స్ అన్నీ కూడా వేసేసి ప్యాన్ను పట్టుకొని జస్ట్ ఇలా లైట్గా కదుపుతూ ఉండండి. అవన్నీ కూడా కాసేపటికి పైకి తేలిపోతాయి. పైకి తేలిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకొని వేడిగా ఉన్న పాకంలోకి వేసుకొని 5 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. 5 నిమిషాలకి కరెక్ట్గా పీల్చుకుంటుంది. ఇదే విధంగా మిగిలిన బాల్స్ అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత మీరు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, లోపల వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడా గట్టిగా లేకుండా బయట కొనకుండా ఇంట్లోనే మనం ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.